హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాస్విన్ అడ్మిన్ వ్లాగ్స్. నేను మమతా అండి. నేనైతే ఈరోజు పాలక్ కర్రీ ఎలా చేయాలి ఏంటి సింపుల్ వేలో అనేది నా స్టైల్లో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అవ్వకముందే మనం ఇంగ్రీడియంట్స్ వేస్తే పచ్చి పచ్చి వాసన ఉంటుంది. సో అందుకోసం అని ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు ఉంటుంది కదండి, ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే ఇందులోనే మినప్పప్పు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ ఎండుమిర్చి ఉంటుంది కదండి, అవి ఒక 2 ఉంటే ఓకే, లేదంటే స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఉంటుంది కదండి, ఒక 5-6 పచ్చిమిర్చీలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ అండ్ పచ్చిమిర్చి వీటిని కూడా యాడ్ చేయాలన్నమాట. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాతకి ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఒక కప్ తీసుకొని వేసుకోండి. వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి. పసుపును యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా అన్నిటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ అల్లం పేస్ట్ ఉంటుంది కదా, నేనైతే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఈ రెండింటిని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఉడికించుకోండి. ఇక నెక్స్ట్ ఈ ఐటమ్ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్, గోల్డ్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఉడికించిన తర్వాత కొద్దిగా ధనియాలు ఉంటే పర్లేదు, ధనియాలు లేకపోతే ధనియా పౌడర్ ఉంటుంది కదండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఎందుకు ఇప్పుడు అంటే అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది వేయడం వల్ల. నెక్స్ట్ పాలకూర అనేది వాటర్లో బాగా కడగండి, ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత పాలకూరని కూడా యాడ్ చేయాలన్నమాట. ఇంకా ఇది బాగా ఆయిల్లో ఉడికించాలి. వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, కంటెస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము బాగా ఉడికించాలి వాటర్ అంతా పోయే వరకు. నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గట్టు ఒక 2 టేబుల్ స్పూన్ కారపొడిని కూడా యాడ్ చేయాలి. కానీ చాలా సింపుల్ వే అండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మార్నింగ్ పిల్లలకి లంచ్కి ఎలాంటి హడావిడి లేకుండా ఇలా సింపుల్గా చేసేసేయండి, చాలా బాగుంటుంది. కారపొడి యాడ్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కస్తూరి మెంతి అని మనకు దొరుకుతుంది కదా, నేనైతే ఆల్మోస్ట్ ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను. ఒక 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెంతిని కూడా యాడ్ చేయండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. నేను ప్రతి కర్రీలో నేను కస్తూరి మెంతి అనేది యాడ్ చేస్తాను, టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ లాస్ట్కు నేను వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి అవి కూడా ఒక 2-3 అయితే వేస్తున్నాను అనమాట, టేస్ట్ కోసం అని. ఇలా అన్నిటినీ వేసి బాగా ఉడికించుకోవాలండి. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాలక్ అనేది వాటర్ కంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. గరం మసాలా పౌడర్ వేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఒక 2 మినిట్స్ ఉడికించి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, సింపుల్, ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా, చాలా టేస్టీ కూడా ఉంటుంది. పిల్లలకు చాలా హెల్తీ ఫుడ్ కూడా అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.